అక్కడ అడ్మిషన్లు శాంక్షన్స్ నిన్న జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయం భూమి పూజకు వచ్చేసిన ఎంపీ గారు మొత్తం భూమి పూజ సభ కార్యక్రమం అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు పెద్ద బుర్ర ఉన్నది కదా, బుర్ర లేని మాటలు మాట్లాడింది. అంతసేపు కేంద్రీయ విద్యాలయంకు భూమి పూజ చేసి మీటింగ్ పెట్టి మాటలు చెప్పి ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే కేంద్రీయ విద్యాలయంకు ఫౌండేషన్ ఉండదు, ఒక్క ఇనాగ్రేషనే ఉంటుంది, అది ఎంపీ వచ్చో కేంద్ర మంత్రి వచ్చి చేస్తాడని చెప్పి మాట్లాడారు. మరి అలాంటి టైం ఎందుకు ఇచ్చినట్టు? అక్కడ మీటింగ్ అంతా మాట్లాడినప్పుడు కూర్చుంది అంటే వారి ఆలోచన విధానం, మాట్లాడే పద్ధతి ఎట్లున్నదనే దానికి ఇది ఒక్కటి చాలు. జగిత్యాల ప్రజలైతే చాలా దగ్గరికి వెళ్ళి గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే జగిత్యాల కేంద్రంగా ఇదే ఎంపీ గారు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే బాగా పనిచేస్తాడు. నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అందరికంటే మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటాడు. నా దగ్గరికి వస్తాడు, కేంద్రం నుంచి వచ్చే పనులు అడుగుతాడు. కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్దామంటే ఇద్దరం కలిసి వెళ్ళిన ఫోటోలు ఉన్నాయి. పాత ప్రభుత్వం లెక్క కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలవాలని, కలిసి పనిచేయాలని దాంట్లో సంజయ్ కుమార్ గారు తపన. ఆయన కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే కలిసిపోయినాం. అవన్నీ వారికి సోషల్ మీడియా, వారి మీడియా మీద చాలా నమ్మకం, అలానే పెట్టారు. నేను చెప్పినవన్నీ కూడా ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి దగ్గరికి పోయినాయి. ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వేరు కార్లో పోయడం కావచ్చు, అక్కడ ఇద్దరం కలిసి ముఖ్యమంత్రిని కలిసినాం. వివిధ అంశాలపైన కొద్దిసేపు చర్చించినాం. అభివృద్ధికి సంబంధించి జగన్నాథ్పూర్ బ్రిడ్జు, బోర్లపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జి విషయంలో ట్రైబల్ మంత్రి గారి దగ్గర పోయినాం. అదేవిధంగా రోడ్ల మంత్రి గడ్కరీ గారికి అనంతరం బ్రిడ్జు వాటి విషయంలో ప్రతిపాదనలు ఇచ్చినాం. మరి అప్పుడేమో ఇదే ఎంపీ గారు 6 నెలల క్రితం మీ మీడియా ముందే కదా, ఇక్కడ ఉన్నారు మీరంతా పాత్రికేయులు, మీ ద్వారా హైదరాబాద్ మీడియా కూడా పోతుంది. అక్కడున్న స్టాఫర్స్కి కావచ్చు, ఇంకా మీ కోఆర్డినేటర్స్ కావచ్చు, మేనేజ్మెంట్లకు కావచ్చు. 6 నెలల కిందకు, 6 నెలలు కూడా అయిందో లేదో ఈ మాటలు మాట్లాడి. ఒక పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు ఇదే జీవన్ రెడ్డి గారిని, ఇక నువ్వు ఎప్పుడు లాస్ట్ అన్నావు, ప్రజలు నిన్ను విడిచిపెట్టిర్రు, నువ్వు గెలవవు, పోటీ చేయకు అని చెప్పి ఎంపీ గారు ఆయన స్టైల్లో వీడియో రిలీజ్ చేశారు. లాస్ట్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఏదో భోగి ఇడిచిపెట్టమన్నాడు ట్రైన్ అని చెప్పి ఏదో చెప్పాడు. ఆ కథ ఎందుకు కానీ మొత్తానికి నువ్వు లాస్ట్ అనుకుంటా నిలబడుతున్నావు, ప్రజలు నిన్ను తిరస్కరిస్తారని చెప్పి వారే చెప్పారు. నేనేం మాట్లాడతాడు? జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వదులుకునేది లేకుండా అని మాట్లాడతాడు. అంతకు ముందేమో కొన్ని నెలల ముందేమో జీవన్ రెడ్డి గారిని మా బీజేపీలకు వస్తే మంచిగుంటుందని మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ నుండి ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో ఉన్న బీజేపీ నాయకులను పక్కన పెడతాడు. మొదటి నుంచి కేంద్రాన్ని తిట్టి, మోడీని విమర్శించి, అందరిని విమర్శించిన జీవన్ రెడ్డి గారిని ఏమో బీజేపీలకు ఆహ్వానిస్తాడు. ఇది మన అరవింద్ గారి రాజకీయం. ఇది బయట వాళ్ళ సంగతి ఏమో జగిత్యాల ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఏం మాటలు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లా, ఎంత స్థాయి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడెక్కడో హోటల్ ఇనాగ్రేషన్ నందయ్య గారి బంధువులది, ఆ జాగా నాకు బంధువులు, వాళ్ళు పిలిస్తే అంత అయిపోయినాక మేము ఎవరు భోజనాలు కూడా చేస్తారు. ఇనాగ్రేషన్కు
ఎంపీ గారు రాకముందే నేను చేస్తా అన్నాడు అని చెప్పి చెప్పాను. నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతాను. హాస్యాస్పదంగా ఉన్నది అసలు. అసలు 7 సంవత్సరాలలో అరవింద్ గారు తెచ్చింది ఏకైక విద్యా సంస్థ. అరే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ వ్యవసాయ విద్యాలయం ఉంటే మన ఇక్కడ పొలాసది 20 కోట్లతోటి కొత్త బిల్డింగ్ కట్టించడం, ఇనాగ్రేషన్ చేసాం. పనులు మొదలు కాకపోతే నర్సింగ్ కాలేజ్ పనులు మొదలు పెట్టించి నేను ఎమ్మెల్యే అయినాక నర్సింగ్ కాలేజ్ పూర్తి చేస్తే ఇవాళ ఎంతో మంది సిస్టర్లు పేద ప్రజలకు సేవ చేస్తున్నారు. అక్కడ వ్యవసాయ కళాశాలలో బ్రహ్మాండంగా చదువుకుంటారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పెడితే ఎంతో మంది పిల్లలు ఐటీఐ నుంచి ఏటీసీ చదివి ఆల్రెడీ ఉద్యోగాలు పొందుతున్నారు. మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఫర్ ఎస్సీస్ అండ్ 25% బీసీలకు అది మంజూరు చేయించుకొచ్చుకున్నాం. క్యాన్సల్ అయిందని తెచ్చినాం. ఇలా మెడికల్ కాలేజ్ జగిత్యాల వచ్చింది. గత ప్రభుత్వంలో వచ్చి కొంత ఆగిపోతే మళ్ళీ నడిపిస్తున్నాం. 235 కోట్లతో బ్రహ్మాండమైన దవాఖాన తెచ్చుకున్నాం. ఆ మెడికల్ కళాశాలకు అటాచ్డ్గా మహిళా డిగ్రీ కళాశాలకు కరీంనగర్లో ఎప్పుడో ఉన్నదానికి ఆటోనమస్ స్వయం ప్రతిపత్తి వస్తే మళ్ళీ జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చి బిఎస్సి హెల్త్ సైన్సెస్ లాంటి కోర్సులు వచ్చే విధంగా నా వంతుగా ప్రయత్నం చేసి తీసుకొచ్చిన దళిత పిల్లలు చదివే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు ఫుడ్ సైన్స్ లాంటి కోర్సులు తీసుకొచ్చినాము. ఇవాళ ఏదో కేంద్రీయ విలయం ఒక్కటి మంజూరు చేస్తే ఒక 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వివిధ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ స్థలాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేసినాం. దానికి ఆ ఎమ్మెల్యే ఏందా ఇచ్చేది అంటాడు. మరి అట్లాంటి మరి కేంద్రీయ విద్యాలయాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చాలని 1200 అయినాయని చెప్పినంత 1100 అప్పుడే అయ్యి ఉంటాయి. రాష్ట్రంలో 39 అన్నాడు, 35 అప్పటికే వచ్చి ఉంటాయి, 4 మొన్న వచ్చినాయి. మరి ఇప్పుడు నువ్వు అన్న చెలిగల్ వ్యవసాయ క్షేత్రం కూడా వాళ్ళంతరి కూడా అది కూడా కాంగ్రెస్ హయాంలో సేకరించిన స్థలమే. అదే వెనుకటికెళ్ళి సర్కార్ జాబ్ కూడా కాదు. రైతుల నుంచి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నదే. నిన్న సర్పంచ్ గారే వారి మాటలలో 74 రైతుల నుంచి సేకరించిన అన్నారు. ఏం మాట్లాడతారు? అదేందో వాలంతరీ రేట్ అంటారు, ఇదేందో మిషన్ రేట్ అంటారు. ఏం మిషన్ అయ్యా? నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్. ఎవరు పెట్టిన? కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చెప్పేదాన్ని కూడా మీకు అవగాహన లేకనా అవహేళన అడుగుతున్నా. యూరియా ఫర్టిలైజర్ల మీద యాప్ పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించింది. మొన్న నాడేమో ఈ యాప్ ఏంది పనికిరాని యాప్ అంటారు. అంటే పార్లమెంట్ సభ్యులు వారు మాట్లాడిన భాష, ఎమ్మెల్యే ఎవడు ఇది ఎవడో నేను మాట్లాడలేను కాదు. ఎంపీ గారు ఇలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ వ్యవహారం మీరు ఇట్లా మాట్లాడితే ఇంతకంటే మాట్లాడినా పర్వాలేదు. జగిత్యాల ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సంజయ్ కుమార్ గురించి ఏం తెలుసో ఏం తెలియదో వేరే విషయం, కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు. నేను రాజకీయాలకు ఏదో బాగా సంపాదించుకుని రాలే, మా దగ్గర ఏం అక్రమ సంపాదన లేదు. మొదటి నుంచి రాజకీయ కుటుంబం, రాజకీయాల్లో తిరిగినాం, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినాం. 3 సార్లు పోటీ చేసిన. మొదటిసారి కూడా జగిత్యాల టౌను చుట్టుపక్కల గ్రామాలలో మెజార్టీ ఓట్లు ఇచ్చారు. 2 సార్లు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ కూడా గెలిచి ఇంతకంటే విస్తృతంగా సేవ చేస్తాం. సేవ చేయాలని దాంతో నాకు చేతి నిండా పని ఉంది. నాకేం పెద్ద వ్యాపారాలు లేవు, చిల్లర దందాలు లేవు. ఏమన్నా ఉంటే కొందరు మాట్లాడుతుంటారు, వాళ్ళ అయ్యంపుడు అల్లుడు బిల్లులు. జిల్లాకు 10 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. మా వియ్యం కూడా అల్లుడు లాంటి వాళ్ళు. జిల్లాకు 10 మంది ఉన్నారు. వాళ్ళు రోడ్ కాంట్రాక్టర్లు, క్రషర్లు ఉంటాయి. జిల్లాకు 10 మంది ఉన్నారు. అదే పెద్ద ఇది కాదు. బాగుంటుంది. వాళ్ళు ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సరిపోతుంది. అబవ్ యావరేజ్.
అక్రమ సంపాదన లేదు, అహంకారం లేదు. ఎంపీ గారు మాకు మీలానే మాట్లాడలేను. మీరు మరీ విపరీతమైన ధోరణిలో మాట్లాడడం, అట్లా మాట్లాడుతందుకు మీ డైరెక్షన్లో ఇక్కడ ఒకరు యాక్షన్ చేసుడు, మాట్లాడు చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాత్రం నీకు బుర్ర ఉన్నది కానీ బుర్ర లేని మాటలు మాట్లాడుతున్నావు అన్న తప్ప, లేకపోతే అది కూడా నేను అనేటోని కాదు. ఎన్నడూ కూడా ఎవరు అనలే. నరికేస్తా, ఇంకేమో చేస్తా అన్నోనే అనలే. కాబట్టి నేను ఎంపీ గారికి చెప్తా ఉన్నా, జగిత్యాల ప్రాంతం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. దాంట్లో నువ్వేంది అంటే, మరి నువ్వు ఎంపీ అయింది ఎవరైనా మనం ఇళ్ళకి ఇస్తామా? ఇలా కేంద్రీయ ప్రభుత్వం కేంద్ర విద్యాలయానికి ఇచ్చేది నిధులు ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా? స్థలం ఆయన ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా అంటే ఏం మాటలు మాట్లాడుతున్నావు? ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళం పనులు చేస్తాం. ఎవరంటే పార్టీ మారిండు. అరే మరి మీ నాన్నగారు కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్లోకి తీసుకున్నారు. అప్పుడు మీరు సభ్యత్వం ఉందో లేదో తెలియదు. అదే ఇంట్లో ఒక్కటే దగ్గర ఉండే మీ ముందంటే మా ఎంపీ గారు కావచ్చు, మా విప్ గారు కావచ్చు, మీ నాన్నగారు మాకు దగ్గర అవన్నీ విషయాలు చెప్పారు. వాస్తవానికి నాకు కూడా మంచి పరిచయం ఉండేది. కలిసి భోజనం కూడా చేసినాం వేరే డాక్టర్. కానీ ఇవాళ మొన్నటి వరకు మీరు కూడా మంచిగానే ఉన్నారు. ఈ 5-6 నెలల నుంచి ఈ రకంగా మాట్లాడుతుంది. మరి మీ లోపల ఏం మార్పు వచ్చిందో అలా పెంచాడు. వస్తే వచ్చింది, దానికి మేము బాధపడేది ఏం లేదు. అంతకుముందు మీరే అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే నా 7 ఎమ్మెల్యేలా అంత కరెక్ట్గా మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటాడు, ఎక్కువ నిధులు తీసుకొస్తాడు, బాగా పనిచేస్తాడని. అంత 6 నెలలు కూడా అయిందో కాలేదో ఇదే జగిత్యాల మీడియా సమావేశంలో మాట్లాడాడు కలెక్టరేట్లో అన్నారు. అదే జీవన్ రెడ్డి గారిని అంతకుముందేమో ఇక వణికిరాడు లాస్ట్ అన్నాడు. మళ్ళా మొన్న బీజేపీలోకి రమ్మని ఆహ్వానించాడు. ప్రాణాలు అర్పించిన బీజేపీ నాయకులు ఉన్నారు ఇక్కడ, కుటుంబాలని ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న బీజేపీ నాయకులు వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. మా టీఆర్ఎస్ నుంచి గెలిపించిన నాయకురాలకు రాజీనామా చేయించి తీసుకున్నారు. ఇక వారికి మాటలు అన్ని నేర్పిన. అంతకుముందు చాలా నా ఇంటి ఉన్నప్పుడైతే ఎన్నో చాలా సభ్యతగా మాట్లాడు. మిమ్మల్ని కూడా విమర్శించారు వాళ్ళు, కానీ ఒక పద్ధతుల్లో విమర్శించారు. ఎందుకంటే ఇట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను కదా, ఒక పద్ధతిని విమర్శించారు. కానీ పోయినాకనే ఇక రకరకాలుగా రాజీనామా చేసి తెల్లవాడికి వెళ్ళి నేను కవిత గారి దగ్గరికి పోతున్నాను దూరం పెట్టండి అని చెప్పి కవిత గారిని రోజు దిట్టే ఓడించిన నాయకుని దగ్గరికి పోయాను. సో ఇవాళ మాట్లాడితే మళ్ళీ ఇక ఎమ్మెల్యే చాలు, రేపు మళ్ళీ ఉంటుంది ప్రెస్ మీట్, మళ్ళీ ఏదో మాట్లాడతారు. అలా మాట్లాడితే మా వాళ్ళు కూడా తక్కువ మాట్లాడటం లేరు. ఎందుకు అని చెప్పి నేనే ఎన్ని మాటలు మాట్లాడినా విజ్ఞతగా వదిలేద్దాం. జగిత్యాల ప్రజలు చాలా విజ్ఞులు, చాలా తెలిసిన వారు. అందుకనే జగిత్యాల నేను 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు జగిత్యాల పట్టణంలో నాకే మెజార్టీ వచ్చింది. ఆ విషయాన్ని గమనించాలి. నాకు మెజార్టీ రాని ప్రాంతాలలో కూడా కొన్ని ఏరియాలలో కులం మతం మీద విడిదిస్తే వాళ్ళతోటి కూడా మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ ఏరియాలలో కూడా 2వ ఎలక్షన్లో మెజార్టీ తెచ్చుకున్నా, 3వ ఎలక్షన్లు ఇంకా ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నా. ఆ రకంగా ఉంటుంది ఈ సంజయ్ కుమార్ తత్వం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చదువు రాదు చంద్రబాబు నువ్వేం నేర్పినావు, ఏబిసిడీలు నేర్పు. ఇక ప్రపంచం మేధావి అనుకుంటాడు ఏంది మా ఎంపీ గారు? ప్రపంచం మేధావి అనుకుంటున్నటువంటి ఎవరికేం తెలియదు, అంత మా ఎంపీ సాబ్కే తెలుసు, అరవింద్ గారికే తెలుసు. ఎవరికేం తెలియదు అనుకుంటున్నాడు. ఇంత అరవింద్ గారు ఇంత అహంకారం పనికిరాదు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఎప్పుడైనా నేను గౌరవిస్తున్నా పుచ్చుకో. నువ్వేం నాకు ఇచ్చాదంటే నీ జాల నువ్వు, నా జాల నేను ఉంటా. అంతేగాని ఈ రకంగా మాట్లాడడం, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పుకోండి. ఎవరొద్దంటున్నారు? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏమేమి నిధులు తెచ్చో చెప్పుకో. ఇప్పుడు నిన్న కేంద్రీయ విద్యాలయం తెచ్చారు, చెప్పండి. డెఫినెట్గా కేంద్రీయ విద్యాలయం మీరు పార్లమెంట్ సభ్యులు మీ ప్రతిపాదనతోటే వచ్చింది అనుకుందాం, తప్పేమున్నా? అలా హక్కే, ఈ ప్రాంత ప్రజల హక్కు. ప్రతిరోజు ఇది కొనుక్కున్నా, కాగితం కొనుక్కున్నా, పెన్ను కొనుక్కున్నా, భోజనం కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా పన్ను కడుతున్నారు. ఇక్కడ పైసలు బాగున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు. నా అటువంటి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మోస్తరులో కట్టుకుంటున్నాం. ఇవన్నీ తెలంగాణ నుంచి డబ్బులు వస్తలేవు, అందుకెళ్ళి ఇస్తారు.
కాబట్టి ఇంకా ఎక్కువ పనులు చేయండి, ఇంకా ఎక్కువ నిధులు తీసుకురండి, జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. దాంట్లో పోటీ పడండి. కానీ ఈ మాటలు మాట్లాడి పనులు చేతలు తక్కువ, మాటలు ఎక్కువ. పనులు తక్కువ, మాటలు ఎక్కువ. వారే కేంద్రీయ విద్యాలయం ఫౌండేషన్స్కి వచ్చి స్వయాన నాకంటే ముందు వారే కొబ్బరిగా కొట్టి తర్వాత ప్రోటోకాల్ అని చెప్పి నా తర్వాతనే మాట్లాడి అన్ని రకాలుగా మర్యాద ఇచ్చాం. అటెండ్ అయ్యి అరగంట తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఫౌండేషన్ ఉండదు, ఓన్లీ ఇనాగ్రేషన్ ఉంటుందని మాట్లాడడం. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాగా పనిచేస్తాడు, బాగా కోఆర్డినేట్ చేస్తాడు, 7 కంటే మంచిగా కోఆర్డినేట్ చేస్తాడు, ఎక్కువ నిధులు తీసుకొస్తాడు ఈ ప్రాంతానికి అని చెప్పి 6 నెలల కింద చెప్పి 2 నెలల కింద జీవన్ రెడ్డి గారిని ఇక నువ్వు వణికిరావు, ప్రజలు నిన్ను ఒప్పుకోరు, నువ్వు చివరా అన్నావు, నీకు వేయరు అని చెప్పాను. మళ్ళా వారినేమో పార్టీలకు రమ్మని ఆహ్వానించి నిన్న కాంగ్రెస్ వదులుకున్నదని మాట్లాడు. కాంగ్రెస్ వదులుకున్నదండి. పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి సెక్రటరీ వచ్చి జీవన్ రెడ్డి గారు పోవద్దన్నారు. నేను కూడా అన్నా, అంటే ఆయన కూడా ఇదే బాధ, ఇద్దరు కలుసుకొని మాట్లాడుతున్నట్టు. వాడెవడే ఆయనతో ఆ దొరికిందా పని చేస్తానా అన్నాడు. ఇప్పుడు ఏ దొరికిందా వేయండి, ఇప్పుడు ఎక్కడున్నాడు? అంతకుముందు కేసీఆర్ దొర అంటుండే కదా, అదే కేసీఆర్ దగ్గరికి కుర్చీకాడికి కుటుంబంతో కలిసిపోయాడు. కేసీఆర్ గారి కుర్చీకాడికి కుటుంబంతో పోయాడు. ఈ నాయకులు కూడా ఎవరు తీసుకోకపోతే ఇప్పుడు మేమందరం కలిసి పని చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అంటే వీళ్ళు ఇచ్చిన హైప్ ఎంత ఉన్నదంటే అట్లా అనుకుంటున్నారు, ఇది ఎక్కడో లేనట్టు భూమి మీద లేని విద్యాలయం లెక్క. వీరు 2011లోనే కరీంనగర్లో ఉన్నది, మంచిర్యాల ఉన్నది, రామగుండం ఉన్నది. మన ఉమ్మడి జిల్లాల 3 ఎప్పుడో అయినాయి. వీరికి 7 ఏళ్ళకి యాదికొచ్చింది. వీరు ఏదైతే అన్నారో మీ దగ్గర ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేసిండు, మంచి నిధులు నేనే అడిగినా ఈ పాఠశాల ఇవని చెప్పి. ఇలా కృషి విజ్ఞాన కేంద్రం అన్నారు, నేనే లెటర్ పెట్టిన. బ్లాక్ స్పాట్ రోడ్లు అన్నారు, ఎంపీఆర్ లెటర్ పెట్టిన. తప్పేమున్నది? నేను ముఖ్యమంత్రికి వీరికి లెటర్ పెట్టలేదు 10 ఎకరాలు కావాలని. అట్లనే కేంద్రానికి సంబంధించినవి కాబట్టి లెటర్ ఇచ్చిన. తప్పేమున్నది? నేను గౌరవించుకుంటానండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా గౌరవిస్తాం, అంత గౌరవంగా మాట్లాడితే వారు విజ్ఞతగా వదిలేస్తున్నా. ప్రజలు గమనిస్తున్నారు. మరి మీరే టీవీలలో మీడియాలో లేస్తే ఆయన మాటలు కాబట్టి అలా ఖండించాల్సిన అవసరం పడ్డది.